నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడే మొదలైంది, కానీ అప్పుడే అసలు సిసలు సినిమా చూపించేస్తున్నాడు ఒక కుర్రాడు. గత సీజన్లో కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 15 ఏళ్ల ప్రాయంలో విధ్వంసానికి కొత్త అర్థం చెప్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ చిన్నారి సంచలనం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి రికార్డుల దుమ్ము దులిపేశాడు. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై రాజస్థాన్ పేసర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 127 పరుగులకే కుప్పగూలింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో ఇంత తక్కువ స్కోర్ అయినా వైభవ్ ఎలా ఆడతాడోనన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ కుర్రాడు తన సహజ సిద్ధమైన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. మొదటి బంతికే క్యాచ్ డ్రాప్ అవడంతో బతికిపోయిన వైభవ్ ఆ తర్వాత మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించి కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ 17 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్సర్లు బాదాడు. ఈ 5 సిక్సర్లతో అతను ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిను చేరుకున్నాడు. కేవలం 8 మ్యాచ్ల్లోనే వైభవ్ ఖాతాలో ఇప్పుడు 29 సిక్సర్లు ఉన్నాయి. క్రికెట్ గాడ్ సచిన్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం 78 మ్యాచ్ల్లో 29 సిక్సర్లు కొట్టగా వైభవ్ కేవలం 8 మ్యాచ్ల్లోనే ఆ రికార్డును సమం చేశాడు. తన మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ 28 సిక్సర్లు, ప్రస్తుత కోచ్ కుమార సంగక్కర 27 సిక్సర్ల రికార్డులను వైభవ్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పవర్ హిట్టింగ్ చూస్తుంటే భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు మారుతాయో అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని ప్లేయింగ్ 11లో లేకపోవడం చెన్నైకి శాపంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో ధోని లేకుండా చెన్నై బరిలోకి దిగడం ఇది కేవలం 6సారి మాత్రమే. 2010లో ధోని లేని మ్యాచ్లో చెన్నై గెలిచినప్పటికీ ఈ మ్యాచ్తో కలిసి ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లోనూ వరుసగా ఓడిపోయింది. ధోని లేకపోతే చెన్నై తన ఆత్మను కోల్పోతుందనే వాస్తవం మరోసారి రుజువైంది. 16 ఏళ్లలో ధోని లేకుండా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ చెన్నై పరాజయం పాలవడం ఒక చెత్త రికార్డుగా నిలిచిపోయింది. అటు ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. బౌలింగ్లో రాజస్థాన్ పేసర్లు చెలరేగగా బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవడంతో చెన్నైకి కోలుకునే అవకాశం కూడా చిక్కలేదు. వైభవ్ సాధించిన ఈ ఫాస్టెస్ట్ 50 ఈ సీజన్లోనే అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.